అవే అన్న మీ సడ్డుకుని కథ ఎక్కడ దాకా వచ్చిందే అన్న? తుమ్ము తూసిపోయే జాబుకు బాగా ఎక్కువ చేసిన రాడు వానికాడు అప్పుడప్పుడు బరపాలు వెండుతూనే షాయ్ పెట్టుకొని తాగుతాడట, లేకుంటే తాగడాడు. అబ్బో మరి ఇంకేమి జాబ్ పోయింది కదా, ఓ బర్రం తెచ్చుకోమాను పాలు పెట్టుకొని తాగమాను ఇక. అవే అన్న ఇదంతా పక్క పెట్టి కానీ వాళ్ళు హెచ్చర్ మేడం ఏమన్నా అన్నారు? నేనేమన్నా గడ్డ నాకు అందగడ్డ అన్న. ఆమె ఫైర్ అన్నది. ఫైర్ అంటే మనోడు గట్టోడు కావచ్చు అని నేను అనుకున్నా. కానీ 10 నిమిషాలు టాకు సడ్డకుని చెప్పీకు. ఏంటి గణేష్ మీ ఊర్లో బడ్వైజర్ దొరికాయా? ఈ కింగ్ ఫిషర్ నా ప్రాబ్లం ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటిరా? సరే ఏదో ఒకటి తాగు, చెప్పు. ఏమైందిరా గణేష్ ఇంత సైలెంట్ ఉన్నావు? నేను మాట్లాడొచ్చు కదా. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. 5 సంవత్సరాలు కష్టపడి నానా సంకల్ నాకు తెచ్చుకున్న జాబ్రా 5 నిమిషాల్లో పోగొట్టినరా మా సడ్డకుడు గాడు. అయినా ఆ రోజు మేనేజర్ దగ్గర నుంచి ఫ్రెషర్ దాకా నీ ఇన్సిడెంట్ గురించే డిస్కషన్ రా. నేను కూడా హెచ్ఆర్ని చాలా బతిమాలని రా, కానీ ఆమె వినేటట్లేదు. ఏం మాటలు రా అవి? గడ్డ కందగడ్డ రూమ్కి రా. అసలు ఇంత రబ్బిష్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతారా ఎవరైనా? అరే మాట్లాడింది నేను కాదురా, నువ్వు కూడా నమ్ముతావారా? మా సడ్డకుడు గారు మాట్లాడింది. రే నీ వర్క్ స్పేస్ నీకు సడ్డకుడికి వియ్యంపుడికి ఏంద్రా ఇది జూమ్ మీటింగు గట్లా ఎట్లిస్తావు చెప్పురాను గణేష్. అరే నేను మీటింగ్లో ఉన్నా, వీళ్ళు అంతా అప్పటికే తాయి లొల్లి పెడతాండు. నాకు అర్జెంట్ వాష్రూమ్ వచ్చింది, అటు పోయి 5 మినిట్స్లో మొత్తం స్మాష్ చేసి పడేసిండ్రా. మ్యూట్లో పెట్టాల్సింది, ఆఫ్లో పెట్టాల్సింది. లిమిట్ మ్యాన్. అయినా నీ సేవింగ్స్ 10 lakhs ఉన్నాయి కదా, వాటితో మేనేజ్ చేసి. అరే ఈ మధ్యలో గ్రహాలన్నీ నేను నా వెనక జేబులో పెట్టుకొని తిరుగుతానురా. అవునా? మళ్ళీ ఏమైందిరా? నా సేవింగ్స్ అని తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిండ్రా మొన్ననే యూట్యూబ్ వీడియోలు చూసి. ఆ ఉన్న 10 lakhs పోవడం కాకుండా ఎక్స్ట్రా -2 lakh పడ్డదిరా. అయినా ఈ మంత్ శాలరీ వస్తుంది కదా, వాటితో మేనేజ్ చేసుకో. తర్వాత పార్ట్ టైమో ఏదో ఒకటి చూద్దాంలే. అరే నా శాలరీ ఎంతరా? అరౌండ్ 1 lakh వస్తుంది కదా. నేను కట్టే ఈఎంఐలు నెలకు 1,30,000 రా. అవే అన్న మీ సడ్డుకుడు ఇక్కడనే ఉన్నాడు కదా అన్న? మా తమ్ముడు ఈడు ఎందుకుంటాడు? అవో కరెక్టే లేరా. ఈ టైంలో నువ్వు హైదరాబాద్కి వచ్చి ఆ రూమ్ రెంట్లు కట్టుకుంటా అక్కడ సర్వైవ్ కాలేవు. కానీ అదేదో అల్లుడు ఇంటికి పోతారు చూడు, దాన్ని ఏమంటారా? ఇల్లరికం పోయి ట్రై చేయి. ఇల్లరికమా? ఇనేవర్రా? నా జాబ్ పోగొట్టిన నా సడ్డకుడురా. నువ్వేనా మావన్ జాబ్ పోడగొట్టింది? అయినా మళ్ళీ మావాడు జాబ్ ఎక్కేంత వరకు, లైఫ్లో సెట్ అయ్యేంత వరకు మీ అత్తగారి ఇంట్లోనే ఇల్లరికం ఉంటాడు. ఇదే మా తీర్పు. ఏంది గణేష్ ఇది? 24 మెంబర్స్కి టీమ్ లీడర్ని, 24 LPA ప్యాకేజ్ని నన్ను రా అంటాడా వీడు? అరసోలా గోలీ సోడేం కాదు, దాడపోయి జాడితే లావులేరుకొని మణిగాట్ల పేరు ఉరుకుతా బేనా? అరే టీంలో నన్ను 24 మెంబర్స్ ఉపయోగ చేస్తారా? వీడు నన్ను బే అట్లేంటారా? ఏం మాట్లాడుతున్నా బ్రో? ఇది బేగాడు కాదా? ఓ బేగాడా? నీ ఉట్టిగా బేగాడు తెలిసిన అరే ఓ బే అవురా. ఏం మాట్లాడుతున్నావే? కథలు పడతానా ఊకుంటే? ఏందిరా ఏం చెప్తావురా? ఏంది ఏంటిది? అరే గణేష్ నీ లెవెల్ ఏంది, ఆయన లెవెల్ ఏంది? అరే ఆపకురా. మాట మర్యాద లేదా నీకు? ఏంటిది? నాకు అర్థం కాదు. మనము IT ఎంప్లాయీస్. అరే ఇన్వల్ల నా జాబ్ ఏందిరా? అరే నేను ఏమన్నా గడ్డ ఉన్నాయన్నా? అరే మా హెచ్ఆర్ రాది అయితే నాకేంది? పెద్ద నిన్ను అరేగిరి అనిపించుకోకు. నువ్వు స్టేషన్ లో కంప్లైంట్ పెడితే వెళ్తా అనుకుంటావా? నా సర్కిల్ ఇస్తా బతకనే బతకావు నువ్వు. నాకు ఇంత మందిని చూసినా. అరే పారా మన ఫ్రెండ్ కాల్ చేసి సిఐ కాల్ చేయి. అయినా నీకు పోలీస్ స్టేషన్లు SLCL కాదు, అత్త మా ముందు మాట్లాడదు. ఇంట్లో మాట్లాడదాం, చూపిస్తా దాన్ని. మాట్లాడదాం, భయపడతానా? ఏంది మూతంత దగ్గర పెట్టుకోమని కూడా కూర్చున్నావు? మరేమో మా ఆయన జాబ్ పోయింది కదా, మళ్ళీ మా ఆయనకి ఆ పని తప్ప ఇంకే పని రాదు. మీ ఆయన గురించి బాగానే టెన్షన్ పడతానే నువ్వు. అదేం లేదక్క. మరి మా ఆయన జీతం ఎంత? 1,00,000 కదా.
బంగారం రేట్ ఎంత? అది కూడా లక్షనే. అదే మరి మొన్ననే 6 నెలల జీతం నీకు ఇస్తా 6 తులాల బంగారం కొనుక్కో అని అన్నాడు. అన్న తెల్లారే జాబ్ పోయింది. అంటే నీ బాధ అంతా నీ మొగని జాబ్ పోయినందుకు కాదు, నీ బంగారం వత్తలేదనా? ఉండాల్సిందానివే నువ్వు దునియాల. అవును కానీ మీ ఆయనకి ఈఎంఐలకి ఇట్లా ఏం లేవానే? అవుతానవేందే? మరి లేకపోతే ఏంది? మా ఆయన బతికేదే ఈఎంఐల మీద. మా ఆయన నెలకు 1,00,000 సంపాదిస్తే 1,30,000 కడతాడు నెలకు, తెలుసా? అవునా? మరి మీ 30,000 ఎట్లా కడతాడే? ఆ 30,000 గాఢమైన క్రెడిట్ కార్డులట. అల్ల ఇళ్ళ బొర్రిస్తాడు, ఇళ్ళ అల్ల బొర్రిస్తాడు, ఆన్లైన్ లోన్లను తీసుకుంటాడు. ఏమన్నంటే కుక్కలు ఎక్కొడతాడు మీదికి. వీళ్ళు ఎక్కడ చూసుకుంటే మీ ఆయన కంటే మా ఆయననే బెటరే. పొద్దున్నాక పని చేస్తాడు, సాయంత్రం ఏంటంటే నైట్ దాకా ఇంత తిని పడుకుంటాడు. లొల్లి లేదు ఏం లేదు. సరే కానీ మరి ఇప్పుడు ఏం చేయాలి? విడాకులు ఏనా చక్కగా? దాని వాళ్ళు నువ్వేమన్నా విడాకులు అంటే ఏమనుకుంటానో? గుమ్మాన్ని కట్టే మా విడాకులు అనుకుంటానవా? మరి పైసలు సంపాదించాను, నీ పెళ్లి చేసుకొని ఏం చేయాలి చెప్పు? ఏమో బిజినెస్ పెట్టే ప్లాన్ ఉన్నదో మీ ఆయన తీరా చూడరాదు. నా గురించి నీకు తెలియదు ఇంకా. ఇప్పుడు చూడు, అయితే నువ్వన్నీ ఉండాలి, నేనన్ను ఉండాలి. ఈ కాంచెల్లి అత్తమ్మా, వదినా, సన్నీ, ఏ పింకీ. ఎవరు రారు బ్రో, నీకు ఇంకా సినిమా అర్థం అవుతలేదు. ఏందా నీ బాధ? నీ సంగతి వాళ్ళు తెలియాల్సిందే. నన్ను గెలకని చెప్తాను, ఎందుకు గెలుపుతాను? ఓకే. ఏ సన్నీ బేబీ ఒక 2 minutesలో మళ్ళీ చేస్తా. 1 నిమిషం ఆగు. ఏందా పొద్దుగాల మీ చిల్లర పంచాయతీ ఇంటి ముంగట? బ్రో సన్నీ నన్నేనా? తమ్ముడు తాళాల మంద అవుతాండే, చెవుల గద్ద పడిచిందా? ఎందుకు బ్రో? ఆడు గంత మంచిగా తిడుతాండే, నీకు అర్థమవుతలే? సన్నీ నేను సన్నీ. నువ్వైతే ఏంది, ఎవరైతే ఏంది? ఏంది ఇంటి ముంగటి పంచాయతీ? అడిపోయి పెట్టుకోపోలే. చెప్పలే. సన్నీ నువ్వు ఇట్లా చేస్తే హైదరాబాద్లో నీకు జాబ్ చూడ చెప్తానా? జాబా? నువ్వా? నాకా? నీకే జాబ్ లేదు, నాకు పెట్టిస్తావా? చిల్లరే ఎక్కువ బంగారం. సన్నా ఆయన నిజ స్వరూపం ఇప్పుడే బయటపడిందా లేదా? 5 సంవత్సరాల నుంచి ఎగుతానా బ్రో నేను. నీకేం తెలుసు అని మాట్లాడతాను? వాళ్ళ ఇంట్లోకి పని చేస్తేనే విలువ, లేకుంటే కుక్క కన్నా హీనంగా చూస్తారు, తెలుసా నీకు? బ్రో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. సన్నీ అంటే చిన్న పిల్లడానికి తెలియదు, అత్తమ్మ వంటిది కాదు. నేను పిలుస్తాగు. అత్తమ్మా, అత్తమ్మనా? ఓహో, అందరికన్నా 2 ఆకులు ఎక్కువనే కలిసినాయి. ఏ బ్రో ఆగు బ్రో, నోటికి ఎంత మాట్లాడక అత్త గురించి. అత్తమ్మా ఒకసారి రండి. అబ్బబ్బబ్బా, పొద్దున్న నుంచి ఇంటి ముందట కుక్కలు ఒకటే వర్రుడు. నా ఇజ్జతిని ఆమానంది ఇష్టానికి. అత్తమ్మ ఎవరిని అంటారు? అత్తమ్మ మీతో కొంచెం మాట్లాడాలి, ఒక నిమిషం పని ఆపుతారా? అత్తమ్మ లేదేం లేదు, జర జరగయ్యా. చెప్తాంటే వినబడతలేదా? అరే జరుగు. అత్తమ్మ, ఓ అత్తమ్మ ఒక సైడ్ చూడత్తమ్మా. ఏం చూడాలయ్యా? ఓ పని లేదు పాట లేదు మీకు, తింటారు తిరుగుతారు, మంచిగా ముచ్చట పెట్టుకుంటుంటారు. పని ఆ పాట మాకు మస్తు పనులు ఉన్నాయి. మరి జరుగు. నేను చెప్పిన అత్తమ్మా, మా సడ్డకుడికి మీ గురించి మా సడ్డకుడు ఏమీ అనుకున్నాడు, పొంగిపోయిండు. మీరు ఎట్లుంటారో అంత చెప్పినా మా సడ్డకుడికి, నన్ను పట్టించుకోలే. నాకు మొత్తం అర్థమైంది అత్తమ్మ. మీరు ఎవరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నన్ను నా భార్య తప్ప ఎవరు అర్థం చేసుకోవాలని నాకు అర్థమైంది. నా భార్యను విలువత్తమ్మ. ఏంది భార్యను విలువన్నా? చీచి, నా బిడ్డల గొంతు నా చేతులతో నేను కోసినట్టే అయింది. ఏం మనసులేమో నా కర్మ పాడగంచి. బ్రో గొంతు కోసినాడు, ఏంది బ్రో ఇట్లున్నారు వీళ్ళు? నేను చెప్పలేదా బ్రో, 2 ఆకులు ఎక్కువ కనబడేయాలే నీకు. ఇంకో మాట చెప్పానా, అత్తమ్మనకి ఇట్లుంటే వాళ్ళ బిడ్డలు ఎట్లుంటారు రేపు? కరెక్టే బ్రో, మా వచ్చినాకనే మాట్లాడు. ఇదంతా కాదు బ్రో, సప్పుడే కదా తిని పోయి వండుకుందాం. మామతో మాట్లాడుకుందాం. ఎందుకు నా లైఫ్ ఏందో కాలల్లో గొడవ పెట్టుకుని మర్చిపో బ్రో. లే బ్రో, మీ వల్ల నా జాబ్ పోయింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడబడి అవుతుంది. అరే జాబ్ పోయింది మంచికే బ్రో, మనం పైసలు ఉన్నప్పుడు విలువ కాదు, జాబ్ ఉన్నప్పుడు నీకు విలువ కాదు. జాబ్ లేనప్పుడే తెలుస్తుంది ఒక్కొక్కరి రంగులు. చూసే పావు
నీకు నా గురించి తెలియదు బ్రో, చెప్తా టైం జరగండి. ఓ బిడ్డ, మీ బతుకులాగా మాయ కదనే నా బిడ్డ. నేనేం చెప్పానే నా బిడ్డ, పెద్దదాని బతుకు అదే ఆగం చేసుకున్నదే నా బిడ్డ. చిన్నదాని బతుకు నేను ఆగం చేసిందే నా బిడ్డ. నేనేం చేయనే నా బిడ్డ. మొగుడు తాగపోతాయినా మంచోడే అమ్మా. నా మొగుడు కూడా మంచోడేనే అక్క. నా అక్క, నా మొగుడు గురించి నాతో నన్నావు కానీ నా మొగుడితో ననకే అక్క. అక్క, నా మొగుడు చాలా సెన్సిటివే అక్క. అక్క, ఏంది బ్రో గీ తిరిగి ఎడతాను? మావేనట్టున్నాడు. మావనా? మనం కూడా ఎడతాం పా, లేకుంటే బువ్వ పెట్టారు. ఓ మావా, ఇక రాత్రి మా ఇద్దరు కళ్ళు పంపించినావా మావా? ఇద్దరు వచ్చినావా మావా? ఆది బాతులు మధ్య కూడా నేను వచ్చినావు మామో. బ్రో మ్యాటర్ ఎంతో తెలుసుకోండి, ఎందుకు ఎడుతున్నావు అట్లా? ఏ ఎర్ర కాదు ఏంది చిల్లర అంతా ఇంట్లో? అరే బామార్దే, మీ నాన్న చచ్చిపోయిండ్రా. ఇక్కడ నుంచి బాధ్యత మొత్తం నాదేరా. నీకు పెళ్లి చేసే బాధ్యత కూడా నాదేరా బామార్దే. మీ అయ్య చచ్చిపోతున్నా నీకు ముందే తెలుసారా? కొట్టించుకుంటావు మొత్తం గుడ్డు కుట్టించుకోరా. బేబీ మా డాడీ అయిపోయినదా? మళ్ళీ అవుతా ఒక్క నిమిషం బాగా మళ్ళీ అవుతా. ఎవరు బేబారా? హలో బేబీ, మా బాబు చచ్చిపోయాడు, తినాలాగా చేయకు, నేను తర్వాత చేస్తా. నీ పిల్లలు నా చెల్లెగారా? సారీ. హలో చెల్లమ్మా, మా బాబు చచ్చిపోయాడు, తిన తర్వాత ఫోన్ చేపిస్తా, నువ్వు తర్వాత ఫోన్ చేయి సరేనా? ఇది మీ అయ్యా నీ తీరే ఇత్తుకిత్తు గట్ట ఉంటారా? ఏం మాట్లాడతాను అంత పిచ్చి పిచ్చి మా ఆయన చచ్చిపోవడం చెప్పినా మీకు నేను? ఏందో అప్పుడు ఒక్కడే ఉండే చిల్లర చిల్లర, ఇప్పుడు ఇద్దరు దాపరమాయలు మాట్లాడతాడు. మీ తావుడు కాలిపోయి తాగిర్రు, మీ తావుడు గంగవను గోవతవను ఎక్కడ కాపురమేరా వీళ్ళు మనగంటారా? అబ్బా మా బతికినని మంచి వార్త చెప్పిన అత్తమ్మ. మంచిగానండి అసలు ఎక్కడ కాపురమేరా వీళ్ళు మనగంటారా? నా సంగతి పక్కవాడి కానీ మా సటకుడు జాబ్ నేను పోగొట్టినందుకు మీ ఇంట్లో ఎల్లరిగా ఉంటాడా అట మరి. ఏ బ్రో నా మ్యాటర్ ఎంత ఇస్తాను ఇక్కడ? నీ మాట్లాడుకుంటావా మెల్లగా? ఇంటికి పెద్దోని నేను ఆ మాత్రం అడగద్దా అత్తమ్మని? చెప్పు. అమ్మ తర్వాత అమ్మ
మా అత్తమ్మ నువ్వు ఇప్పుడు చెప్పాలి. ఇల్లరికమా 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 ఆ, ఇల్లరికం ఎట్లా వస్తారో నాకు తెలియాలి. ఏమో అయ్యా మీ కథలేందో మీ లెక్కలేందో నాకేం తెలుస్తలేదు. ఎవరన్నా చుట్టాలన్నటోళ్ళు ఉంటే పండుగ పబ్బానికి వచ్చి 4 రోజులు సంబరంగా ఉండిపోతారు. ఇట్లా రోజుల కాలం ఉండుడేందో నాకైతే ఏం తెలుస్తలేదు. ఏందమ్మా గట్లా అంటాను? ఏందే మరి ఏందమ్మా గట్లా అంటున్నావు? నా దగ్గర పైసలు బాగున్నాయి అనుకుంటా. ఎక్కడ అక్కడ పోర్రి, ఏమన్నా ఉంటే మీ అయ్యని అడుకోరు, నాకేం తెలియదు. ఏం మనసులో ఏమో. గిందికేనా వచ్చింది మాట్లాడడానికి? నడు సపరేట్గా మన ఇంటికి మనం పోదాం. మనకు వాకిలి లేదా ఇల్లు లేదా? నడువు కూర్చుండి లేదా నడువు. నాకు ఇప్పుడు తెలియాలనే. ఇంకొక మాట మాట్లాడాలని చెంప అలుతా ఎత్తానా? పొద్దుగానే పోదామని చెప్పిన కళ్ళ గట్ట అంతా అల్లలో పోతివి, ఇంకోటి తయారు చేసి పెడతావి. లే నడువు పోదాం. నాకు తెలియాలి. నడు లే నేను రాను. నడువు. నేను రాను. ఆడు ఎట్లా ఇల్లరిగా ఉంటాడో నాకు తెలియాలి. ఇప్పుడు ఆయన ఉంటే నీకేమైతుంది? అరే మా సగట కొడుకు ఆడు, ఆయనకి ఏం తక్కువ చేస్తారు, నాకేం ఎక్కువ చేసిరు చెప్పు. నీకేం ఎక్కువ చేయలే. ఏం చేసిరు? అన్ని ఆయనకి ఎక్కువ చేసిరు. దీపాలు కట్నమని, బండని, పైసలని ఆయనకి ఏమి అన్ని ఎక్కువ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఆడు ఎట్లా ఇల్లరిగా ఉంటాడే? ఆయన ఉంటే నీకేమైతుంది? ఇప్పుడు ఆయన గురించి మాట్లాడితే మన చిక్కులు అన్నీ బయట పడతాయి. మరి పడేస్తావా బయట? నడు నడు నేను అరే నడు అంటేనేమో అరే